ప్రతి 2 ఇయర్స్‌కి ఒకసారి మేడారంలో సమ్మక్క సారక్క జాతర జరుపుకుంటామని చెప్పి మన అందరికీ తెలుసు. బట్ అసలు సమ్మక్క సారక్క జాతర ఎందుకు జరుపుకుంటున్నామో, ఏం కథనో మొత్తం స్టోరీ నీట్ అండ్ క్లీన్‌గా మన స్టైల్‌లో చెప్పేస్తా. దిస్ ఈజ్ రామ్ నాయక్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రాముడు మంచి బాలుడు. Life is very short, Abba. Always be happy. కట్ చేస్తే ఒక చాలా పెద్ద ఫారెస్ట్ ఉంటుంది. ఆ ఫారెస్ట్లో కొంతమంది ట్రైబల్ పీపుల్స్ ఉంటారు. వాళ్ళకు ఒక హెడ్ కూడా ఉంటారు అన్నట్టు. సో అప్పట్లో ఏమైందంటే ఆ ట్రైబల్స్ పీపుల్ అందరికీ ఒక డిసీజ్ వచ్చి అటాక్ చేసింది అన్నట్టు. ఇక రాజుకి ఏం చేయాలనో ఏమో అని చెప్పి ఏం అర్థం కాదు. సో అట్లనే ఒక రోజు ఫారెస్ట్ అట్లా నడుచుకుంటా పోతాడు. సో అప్పుడు ఏంద్రా అంటే ఒక 2 ఇయర్స్ చిన్న పాప టైగర్తో ఆడుకోవడం చూసి ఆయన షాక్ అయిపోతాడు లిటరలీ. ఇక ఆ టైగర్ రాజుని చూసి టైగర్ పారిపోతుంది. అంటే రే పిల్ల టైగర్ ఆడుకోవడం ఏందని చెప్పి ఆ రాజు ఏం చేస్తాడు, ఆ రాజు పెళ్ళి అవుతుంది, ఆ రాజుకి ఏమో పిల్లలు ఉండరు. సో ఆ చిన్న పాపను ఆ రాజు వాళ్ళ ఇంటి దగ్గర తీసుకొచ్చి వాళ్ళ ఆవిడకి చెప్తాడు, సో ఇట్లా చిన్న పాప ఆడుకుంటుంది టైగర్స్తోని, నాకు ఏం చేయాలో ఏమో తెలియక పాపని తీసుకొని వచ్చిన అని చెప్పి ఆ పాపని పెంచుకుంటారు. ఆ పాపని రాజు ఇంటికి తెచ్చుకున్నాక వితిన్ 2 to 3 డేస్లో ఆ డిసీజ్ మొత్తం అందరికీ క్యూర్ అయిపోతుంది, అందరూ మంచిగా ఉంటారు. సో నువ్వు వచ్చినందుకు మేమందరం చల్లగా ఉన్నామమ్మా అని చెప్పి సమ్మక్క అని చెప్పి ఆమెకు పేరు పెడతారు. ఆమె కొన్ని రోజులు అయినాక మంచిగా పెద్దగా అయిపోతుంది. ఇది ఇంతవరకు స్టోరీ క్లియర్. సో కట్ చేస్తే ఇంకొక సైడ్ అప్పట్లో కాకతీయ డైనాసిటీ వాళ్ళు రూల్ చేస్తుండే అన్నట్టు ఆ ప్రాంతాలకు మొత్తం. కాకతీయ డైనాసిటీ అయిన రాజు ప్రతాపరుద్రుడు రాజు అనేటోడు రూల్ చేస్తుండే. సో ఇది ప్రతాపరుద్రుడు రాజు అనుకో, ఆ రాజు కింద ఇంకా సబ్ రాజులు ఉన్నట్టు అంటూ ఆయన కింగ్ అనుకో, ప్రతాపరుద్రుడు కింగ్ అనుకో, కింగ్ కింద ఇంకా సబ్ కింగ్స్ ఉంటుండే. సబ్ కింగ్స్ ఏం చేస్తుండే అంటే వాళ్ళ ప్రజల దగ్గర మంచిగా ట్యాక్స్ బిక్స్ అంతా కలెక్ట్ చేసుకొని ఆయన రాజుకి ఇస్తుండే. సో సబ్ కింగ్ అయిన ఒక రాజు పగడిద్ద అనే ఒక రాజుకి సమ్మక్కకి పెళ్లి చేస్తారు. సమ్మక్కకు పగడిద్ద రాజుకు మొత్తం 3 పుడతారు. ఒక ఆమె పేరేమో సారాలమ్మ, నాగులమ్మ అండ్ జంపన్న, 2 అమ్మాయిలు 1 అబ్బాయి పుడతారు. పగడిద్ద రాజుకు అసలు ఆయన ప్రతాపరుద్రుడు అంటే అసలు ఇష్టం ఉండదు. అరే మా ప్రజల దగ్గర మేము కష్టపడి సంపాదించిన పైసలు నీకు పన్ను కట్టుడేంద్రా అని చెప్పి అప్పుడప్పుడు సమ్మక్కతో డిస్కషన్ చేస్తుండే. ఆయనకు అసలు నచ్చకపోతుండే అంట అప్పట్లో. అయితే కట్ చేస్తే ఏమైందిరా అంటే పగడిద్ద రాజు ఏదైతే రాజానికి పాలిస్తుండో అక్కడ మొత్తం నెక్స్ట్ లెవెల్ కరువు వచ్చేసింది అన్నట్టు. తిండికి తిండి లేదు, తాగనికి నీళ్లు లేవు, మస్తు మంది చచ్చిపోతున్నారు, అట్లా మొత్తం కరువు వచ్చేసింది. స్టిల్ ఇంకా ఆయన రాజు ప్రతాపరుద్రుడేమో నాకు ట్యాక్స్ పంపి అని చెప్పి మీదికి నుంచి ఫోర్స్ చేస్తుండు. ఎవరికి? మన పగడిద్ద రాజుకి. అయితే పగడిద్ద రాజు ఏమన్నాడు, ఇక్కడ ప్రజలు చచ్చిపోతున్నారు, ఇంకా నీకు ట్యాక్స్ ఇవ్వమని చెప్తున్నావు, నువ్వేం రాజు అది అని చెప్పి పగడిద్ద రాజు మన ప్రతాపరుద్రునికి చెప్తాడు. ప్రతాపరుద్రుడు కోపం వచ్చి పగడిద్ద రాజుకి అంటాడు, నువ్వు నెక్స్ట్ మంత్ కనుక మాకు ట్యాక్స్ కట్టకపోతే నువ్వు ఉండవు, నీ రాజ్యంలో ఉన్న ప్రజలు ఉండరు, అందరినీ చంపేస్తా అని చెప్పి ప్రతాపరుద్రుడు మన పగడిద్ద రాజుకు చెప్తాడు. పగడిద్ద రాజు ఏం చేస్తాడంటే అక్కడ ఉన్న ప్రజలకు అందరికీ చెప్తాడు, సో ఈయన ప్రతాపరుద్రుడు మన ప్రాణాలు తీసుకోనికైనా ఉన్నాడు, ఆయన ఇట్లా అని చేసి మనకు చంపేస్తాడు, మనం మాత్రం ఆయనతో పోరాడి గెలుద్దాం, లేకపోతే పోరాడి వీరణ మరణం పొందాం, కానీ ఈ మాత్రం బానిస బతుకు మనకు వద్దని చెప్పి వాళ్ళందరికీ చెప్తాడు పగడిద్ద రాజు. సో 1 ఫైన్ డే ప్రతాపరుద్రుడు వాళ్ళ కింగ్డమ్ మొత్తం ఇంకా పగడిద్ద రాజు వాళ్ళు కొంతమంది ఫైటింగ్ చేసుకుంటారు. పగడిద్ద రాజు లిటరల్లీ ఒక్కొక్కరికి ఊచా కోత వస్తాడు. లిటరల్గా మామూలు అంటే మామూలు నరకడంట, నెక్స్ట్ లెవెల్ నరుకుతాడు అంట. ఒక్కొక్కరికి ముంగటి నుంచి పగడిద్ద రాజు నరకనికి రావాలంటే ఉచ్చ పోసుకుంటారంట. లిటరల్లీ అంత ఫైట్ చేసిరంట. ఆయనకు ముంగటి నుంచి నరకడం శాతం కాక బ్యాక్ సైడ్ నుంచి వచ్చి చంపేసిరట. పగడిద్ద రాజు కొడుకు అయినా జంపన్న మా డాడీని చంపేస్తారా అని చెప్పి ఆయన కూడా వేరే లెవెల్ ఫైటింగ్ చేసినాక లాస్ట్ మూమెంట్ లో ఒక వాగులో వాడి చచ్చిపోయిందంట. ఆ వాగు పేరేమో జంపన్న వాగు అని చెప్పి ఉంటుంది. సమ్మక్క సారక్క జాతరకు మీకు పోతే మీకు తెలిసే ఉంటుంది. జంపన్న వాగులో స్నానం చేసి వెళ్తారు అందరూ. నేను క్లిప్స్ పెడతా ఉంటాం మీద మీరు చూస్తే మీకు కూడా అర్థమైపోతుంది జంపన్న వాగు ఎట్లుంటుంది ఏం కథనో. సో గాయస్ మీరు చూసుకుంటే ఇది జంపన్న వాగు అన్నట్టు. సుమారు 4 రోజుల జాతర ఉంటుంది కదా. 4 రోజుల్లో ఒక్క రోజుకి మొత్తం 3-4 లక్షల మంది మార్నింగ్, 3-4 లక్షల మంది మధ్యాహ్నం, 3-4 లక్షల మంది ఈవినింగ్, అట్లా ఒక్క రోజుకి 10 నుంచి 12 లక్షల వరకు మంది దీంట్లో స్నానం చేసి వెళ్తారు. జంపన్న వాగు స్పెషాలిటీ ఏంటంటే సమ్మక్క కొడుకైన జంపన్న ఫైటింగ్ చేసేటప్పుడు యుద్ధంలో ఈ జంపన్న వాగులో ఆయన రక్తం మరకలు పడ్డాయి. అండ్ ఆల్సో ఆయన ఇట్లా మునుక్కుంటా వెళ్ళిండి అన్నట్టు దీంట్లో వాగులో. సో గిరిజనులు ఆయన రక్తంకి దేవునితో సమానం అని చెప్పి పాటిస్తూ ఆ జంపన్న వాగులో స్నానం చేసి సమ్మక్క సారణలకు దర్శనం చేసుకోనికి వెళ్తారు అన్నట్టు. జంపన్న వాగు మధ్యలో బ్రిడ్జ్ ఉంటుంది. అటు సైడ్ ఇటు సైడ్ 2 సైడ్స్ మొత్తం మస్తు జనాలు వచ్చి స్నానం చేసుకొని సమ్మక్క సారక్క దర్శనంకి వెళ్తారు అన్నట్టు. తన భర్తని తన కొడుకుని తన కంటి ముందే చంపేసిన సమ్మక్క మాత్రం గివ్ అప్ ఇయ్యలే. సమ్మక్క లిటరల్లీ ఒక్కొక్కరికి ఊచ కోత కోసింది. బట్ సమ్మక్క ఏమని అబ్జర్వ్ చేసిందంటే సమ్మక్క వల్ల అక్కడ ఉన్న ప్రజలందరూ చచ్చిపోతారు. అప్పట్లో ఎట్లుంటుండే అంటే రాజు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం చచ్చిపోతే ఇక రాజు విన్ అయినట్టు అక్కడ ఉన్న ప్రజలకు వదిలేస్తుండే అన్నట్టు. సో సమ్మక్క ఏమని అబ్జర్వ్ చేసిందంటే నేను బతికి ఉంటే మాత్రం నా వల్ల ఇంకా చాలా మంది ప్రాణాలు పోవాల్సి వస్తుంది అని చెప్పి సమ్మక్క ఏం చేస్తుంది, మస్తు గాయాలు దాకి ఉంటాయి సమ్మక్కకి అక్కడనే. ఆ ఫారెస్ట్ ఇట్లా నడుచుకుంటూ వెళ్ళి సడన్ గా మాయమైపోతుంది. సమ్మక్క ఎంబడి వాళ్ళ ఊరు ప్రజలు మస్తు మంది అమ్మ ఆగు తల్లి ఆగు అని చెప్పి మస్తు మంది వస్తారు. బట్ సడన్ గా మాయమైపోతుంది. మాయమైపోయిన ప్లేస్ లో ఒక చిన్న బౌల్లో ఫుల్ లింపి కుంకుమ ఉంటుంది అంట. అండ్ ఆల్సో టైగర్ కూడా ఉంటుంది అంట సైడ్ కి. సో అక్కడ ఉన్న ప్రజలు ఏమని భావిస్తారంటే మా ప్రాణాలు కాపాడడానికి మీ ఫ్యామిలీని మొత్తం అర్పించినావు, నువ్వు కూడా అర్పించినావు, నువ్వు సాక్షాత్తు దైవం, నువ్వు సాక్షాత్తు కంకాళి మాత రూపం, నువ్వు మమ్మల్ని చల్లగా చూడమ్మా అని చెప్పి అక్కడనే స్థూపం కూడా అరేంజ్ చేసిరు. ఆ స్థూపం నేను వీడియోలో పెడతా. నేను మొన్ననే పోయినా కదా సమ్మక్క సారక్క జాతరకి. అక్కడ స్థూపం మీద అంతా మొత్తం నీట్గా క్లీన్గా చూసి వచ్చిన మంచిగా అనిపించిండే. సో అంతా వీడియోలో నేను పెడతా ఉంటాను, మీకు కూడా చూస్తే తెలిసిపోతుంది. మనం జంపన్న వాగులో స్నానం చేసుకొని కరెక్ట్ ఒక 2 కిలోమీటర్స్ ముంగట
ముంగట నడుచుకుంటూ వస్తే సమ్మక్క సారలక్క గద్దె అని చెప్పి 2 ఉంటాయి. సో ఇక్కడ నీకు కనిపిస్తుండొచ్చు ఇక్కడ సమ్మక్క స్తూపం ఎట్లుందో, మొత్తం ఏన్షియంట్ మోడల్ స్తూపం ఉండే, అది మొత్తం ఓల్డ్ స్తూపం. సో దాని చుట్టూ ఫెన్సింగ్ వేసిర్రు, ఇప్పుడు మంచిగా కొత్తగా చేసిర్రు. బట్ స్తూపం మాత్రం ఫస్ట్ ఎప్పుడైతే ఎస్టాబ్లిష్ చేసిరో అదే స్తూపం ఉంచిర్రు. నువ్వు చూసుకుంటే ఇక్కడ సమ్మలక్క గద్దె అని చెప్పి అండ్ ఆల్సో సారలమ్మ గద్దె అని చెప్పి 2 కనిపిస్తాయి. సో 2 దగ్గర దర్శనం చేసుకుంటే మన దర్శనం కంప్లీట్ అయిపోయినట్టే. 2026 సమ్మక్క సారక్క జాతర మాత్రం అరేంజ్మెంట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ చేసినుండే, ఎవరికి ఏం ప్రాబ్లమ్స్ రాకుండా దర్శనం కూడా మంచిగా నీట్గా కంప్లీట్ అయిపోయేటట్టు మంచి అరేంజ్మెంట్ చేసిర్రు. అండ్ హైలైట్ ఏంటంటే మనం లైన్లో నిలబడేటప్పుడు ఎటన్నా తిరుపతికి వెళ్తే గోవింద గోవింద అని అరులుతాం, కానీ సమ్మక్క సారక్క దర్శనం చేసుకునే పోతే ఎట్లా అంటే ఇట్లా విజిల్స్ కానీ లేకపోతే ఇట్లా ఏమైనా షౌట్ ఇట్లా యానిమల్స్ లెక్క షౌట్ చేయడం చేస్తారు. ఎందుకంటే అంటే అప్పట్లో ఏన్షియంట్ టైంలో సమ్మక్క సారక్క వాళ్ళ టైంలో ఎవరన్నా వాళ్ళు మొత్తం ట్రైబల్స్ ఉండే కాబట్టి ఎవరన్నా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా కానీ ఏమైనా చెప్దాం అనుకున్నా కానీ మొత్తం ఇట్లా విజిల్స్ లేకపోతే ఇట్లా ఇష్టం వచ్చినట్టు పిలిచి ఇది చేస్తున్నాయి అంట. సో అందుకోసానికి అట్లా మనం విజిల్ కొట్టుకుంటూ వెళ్తే సమ్మక్క సారాలమ్మకి మేము వస్తున్నామమ్మా నీ దర్శనంకి, మాకు దర్శనం ఇవ్వు అని చెప్పి ఇట్లా ఇండికేషన్ లెక్క అన్నట్టు. ఎక్స్ప్లెనేషన్ నచ్చితే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో అండ్ వీడియోని లైక్ చేసుకో. బాయ్.